జర్నలిస్ట్ పై మోహన్ బాబు చేసిన దాడిని ఖండించారు మాజీ ఎంపీ హర్షకుమార్. టీవీ9 రిపోర్టర్ పై దాడి చేసిన ఉదంతాన్ని రీల్ చేసి చూపించారు హర్షకుమార్. కక్షతోనే రంజిత్ పై దాడి చేసినట్లుగా ఉందన్న మాజీ ఎంపీ. మోహన్ బాబు ఇలా వ్యవహరించడం తప్పు అనన్నారు హర్షకుమార్. మోహన్ బాబు తీరు ఏమాత్రం సమర్థనీయంగా లేదన్నారు. మోహన్ బాబు గారు మరి ఎందుకు కొంత ఆయన ప్రవర్తించే తీరు అస్సలు సమర్థనీయం. ఎందుకంటే తన ముందు ఏం గొడవలు జరిగినాయి, ఫ్యామిలీ గొడవలు జరిగినాయి, పెద్దలుచుకోలేదు. కానీ ఆ సమయంలో ఒక టీవీ విలేకరి, అందులో స్వామి ఆయుధ మీద వేసుకుని ఉన్న మాల్లో ఉన్న ఒక టీవీ విలేకరిని ఆ రకంగా అంటే ఎంతో కక్షతో ఎంతో బలంగా చాలా కోపంతో చాలా కక్షతో కొట్టినట్లుగా అనిపించింది. అంత అవసరం లేని ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. స్మార్ట్గా చెప్పవచ్చు, మీరు నమస్కారం పెట్టి నేను ఏం మాట్లాడినాను. కానీ మరి ఎందుకు అంతగా టెంపర్ చేయడం తెలియట్లేదు. దీంట్లో మట్టి మోహన్ బాబు గారిని 100% తప్పు. అసలు సమాజం మట్టుకు సమర్థించారు. అది మాజీ ఎంపీ హర్షకుమార్ స్పందన. ఆయన చెప్పడమే కాదు, మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అదొక మోహన్ బాబు జర్నలిస్ట్పై చేసిన దాడిని ఒక రీల్ లాగా అక్కడ చేసి చూపించారు కూడా హర్షకుమార్. మొత్తంగా టీవీ9 రిపోర్టర్పై దాడి చేసిన ఉదంతాన్ని గురించి మాట్లాడుతూ ఇది కక్షతోనే రంజిత్పై దాడి చేసినట్లుగా ఉందన్నారు మాజీ ఎంపీ. మోహన్ బాబు ఇలా వ్యవహరించడం తప్పు, ఎంతవరకు సమర్థనీయం కాదు అని అన్నారు హర్షకుమార్. అక్కడే అమలాపురంలో ఒక మీటింగ్లో అలా జరిగిన తీరుని ఒక రీల్ లాగా అక్కడున్న వారికి చేసి చూపించడం మనం చూస్తున్నాం. సేమ్ మోహన్ బాబు ఎలా జర్నలిస్ట్పై దాడి చేశారో సో దానికి సంబంధించి అలా అక్కడున్న వారితో ఒక మైక్ తీసుకొని టీవీ9 లోగోని తీసుకొని అడిగించి మళ్ళీ అతన్ని మోహన్ బాబు ఎలా కొట్టారో అలా చేసి చూపించారు. సో దాని తర్వాత మాట్లాడారు హర్షకుమార్. మోహన్ బాబు తీరు సమర్థనీయంగా లేదు అని అన్నారు.